సిద్ధపడి ఉంటారని ప్రభు గారికి తెలియజేసిన ప్లేట్ మొదలుపెట్టారు. సరే ఏమో మరి దేవుడు ఈ వారం మనతో ఏం మాట్లాడుతున్నారో మనం శ్రద్ధగా విందాం. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం ఆరాధనకి ఎందుకు వస్తున్నాము అంటే మన జీవితంలో లోటైన వాటిని ఏంటో సరి చేసుకోవటానికి, లోటైన దానిని దేవుడు మాట్లాడినందుకు ఆయన మాటను బట్టి మన జీవితం ఎలా ఉండాలో సరి చూసుకొని నడవటానికి. అందుకని మనం కూడా ఈ వారం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా గ్రహిస్తే మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడతాయి. మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? చాలామంది నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రార్థన చెయ్యి, మా కుటుంబం వర్ధిల్లాలి, ప్రార్థన చెయ్యి అంటారు. మంచిదే, తప్పేమీ కాదు. కానీ కుటుంబం వర్ధిల్లాలి, మా కుటుంబానికి మేలు జరగాలి, దేవుడు ఎప్పుడు మా కుటుంబాల్లో మేలు చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఎవరైనా కదా, ఎలాంటి వారికి మేలు చేస్తాడు అనేది మనం కూడా ఏం చేయాలో తెలుసా? శ్రద్ధగా ఆలోచించాలి. అందుకని ఈరోజు దేవుడు ఆశీర్వదించడానికి కారణాల్లో 2 భాగాలు మనం మాట్లాడుకుంటే, ఈరోజు మొదటి భాగం మనం మాట్లాడుకుందాం, రెండో భాగం వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడనేది పక్కన పెడితే, ముందు ఆయన ఆశీర్వదించటానికి ఎలా ఆశీర్వదిస్తాడు అనేది మనం చూసుకుందాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై అన్నాడు. ఏమా, దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని ఆరాధిస్తున్న మనకి మేలు అప్పుడప్పుడు కలగటానికే, నిత్యము కలగటానికే? నిత్యము మేలు కలుగుటకై 24వ వచనం. యెహోవా నేటి వలె మనలను 6వ అధ్యాయం 24వ వచనం. మళ్ళీ చదవయా ఫస్ట్ నుంచి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెను. అంటే ప్రతిదినము మనకు మేలు జరగాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన కట్టడలను గైకొనాలి, అంటే పాటించాలి. ఎలా పాటించాలి? ఆయనకు భయపడి పాటించాలి. నేను ఏ ఆజ్ఞను తప్పుతానో, ఏ ఆజ్ఞను పాటించకుండా ఉంటానో, నేను ఆజ్ఞను పాటించకపోతే నాకు మేలు జరగదు అనే భయం మనలో కలగాలి. అర్థమేనమ్మా? అందుకని మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు. అంటే మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి తెలుసా? బ్రతకాలి అంటే ఇప్పుడు చెబుతున్నాడు, మన దేవుడైన యెహోవాకు భయపడి. ఒకటి, మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెను. అది మనము బ్రతకాలి అంటే ఇక్కడ భూమి మీద చనిపోయినా కూడా బ్రతకాలి అంటే మనకేముంటుంది తెలుసా? భయపడి ఆజ్ఞలు గైకొనాలి అంటున్నాడు. అంటే మీరు నిత్యము బ్రతకాలి అని మీరు కోరుకుంటున్నారా? అయితే నిత్యము బ్రతకాలి అనే కోరుకున్న మీలో మీరు ఏం చేయాలో తెలుసా? నిత్యము చర్చికి రావటం కాదు కావాల్సింది, నిత్యము ఆయన ఆజ్ఞలను, కట్టడలను ఏం చేయాలి? గైకొనాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి వస్తాం, మంచిది, చాలా మంచిది. కానీ వచ్చే మనం ఏం చేయాలి తెలుసా? ఆజ్ఞలను గైకొనేటట్లుగా రావాలి. ఆజ్ఞలను గైకొంటే మనకేమొస్తుందంట? నిత్యము బ్రతుకుతామంట. ఏం చేస్తామంట? బ్రతుకుతామంట.
అంటే ఆజ్ఞలను గై కొనకపోతే ఏం చేస్తామని అర్థం? చనిపోతాం. ఆత్మీయంగా ఏమైపోతాం? చనిపోతాం. చనిపోయిన మనిషి, ఆత్మీయంగా చనిపోయిన మనిషి నీతిగా ఉంటాడా? ఉండడు. అందుకని దేవుడు ఏం పెట్టాడంటే, మీకు నిత్యము మేలు కలగాలి అంటే యెహోవా నేటి వలె మనలను బ్రతికించేటట్లుగా మన దేవుడైన యెహోవాకి భయపడి, అది కట్టడలు అంటే ఏంటమ్మా? ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నిటినీ అదిగో గై కొనవలెనని మనకు ఆజ్ఞాపించు. అంటే మనము నిత్యము మేలు జరగాలి అంటే ఒకే ఒకటి చేయాలి. మనం ఏంటో తెలుసా? ఆజ్ఞలను, రవి గారు బాగా చెప్పారు, ఆజ్ఞలను గై కొనాలి. మీకు అర్థమైనా? ఆజ్ఞలను ఎప్పుడైతే మనం గై కొనమో దేవుడు నిత్యము మీకు మేలు కలుగునట్లు, మీరు జీవించున్నట్లుగా ఈ ఆజ్ఞలు గై కొంటే మీకు మేలు జరిగిద్ది. రెండోది మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. అంటే ఆజ్ఞలు పాటిస్తే నిత్యము మేలు జరిగిద్ది, రెండు నిత్యము మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. మరి ఆజ్ఞలో గై కొనకపోతే, గై కొనటం అంటే పాటించకపోతే ఏం జరగదు? నిత్యము ఇంట్లో గొడవలు ఉంటాయి, నిత్యము ఇంట్లో గొడవలు ఉంటాయి. రెండోది మనం ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోకి మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త, యేసు ప్రభు సమాధానానికి కర్త. మనలో కూడా సమాధానం ఉంటే మనం జీవిస్తున్నట్టు అర్థం, అవునే కదా? మనం కూడా కట్టడాలను గైకొంటే మనము నిత్యము ద్వితీయోపదేశకాండం 30:10 యాద పెట్టాయా? ఏదన్నా షార్ట్ మెసేజ్ కన్నా ఫ్లైట్ మళ్ళీ ఆన్ చేసావా? ఓకే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. పనులన్నిటి విషయంలో అయ్యా, పనులన్నిటి విషయంలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 30వ అధ్యాయం 10వ వచనం. నీ గర్భఫల విషయంలో, పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు. అదిగోండి, మళ్ళీ ఇక్కడ ఏమన్నా తెలుసా? నీకు మేలు కలగాలి అంటే వేటిలో? అన్నిటిలో. నీ జంతువు నువ్వు పెంచుకునే పశువుల విషయంలో, నువ్వు పండించే పంట విషయంలో, నీకు పుట్టే పిల్లల విషయంలో, నీవు చేసే పనుల విషయంలో నీకు మేలు కలగాలి అన్నాడు. అంటే ఒకటి పనుల విషయంలో, రెండు నీకు పుట్టిన పిల్లల విషయంలో, మూడు నువ్వు ఇంట్లో పెంచుకునే పశువుల విషయంలో, నాలుగు నువ్వు పండించే పంట విషయంలో, వీటన్నిటి విషయంలో నీకు నష్టం జరగకుండా ఉండాలి అంటే నీకు మేలు కలుగునట్లు. మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. మరియు మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటినీ, అదిగోండి మీ చేతి పనులన్నిటినీ. మనం లేచిన దగ్గర నుంచి అందరం పని చేసుకునే వాళ్ళం కదా, ఏమో అవునా కదా? మీ చేతి పనులన్నిటినీ, మీ చేతి పనులన్నిటి విషయంలో, మీ గర్భఫల విషయంలో, మీ గర్భఫల విషయంలో, మీ పశువుల విషయంలో, మీ పశువుల విషయంలో, మీ భూమి పంట విషయంలో, మీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు, అదిగో నీకు మేలయ్యేటట్లుగా నిన్ను వర్ధిల్ల చేయును. ఎప్పుడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, అదిగోండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, అదిగోండి నీ దేవుడైన యెహోవా మాట ఎలా వింటాం? ఆజ్ఞలు పాటించటమే విన్నట్టు, అంతే కదా? ఇప్పుడు రవి గారు వాళ్ళ కుమారుడికి ఒక ఆజ్ఞ వేస్తాడు, నాన్న పలానా సెంటర్కి వెళ్ళి పలానాది తేరా అని ఆజ్ఞ వేస్తాడు. కుమారుడు ఏం చేస్తాడు? చేస్తాడు, ఆజ్ఞ పాటిస్తాడు. ఆజ్ఞ పాటించగానే రవి గారికి ఏమనిపిస్తుంది? అబ్బా నా కుమారుడు చెప్పగానే చేశాడు, చెప్పగానే విన్నాడు నా మాట అని వెంటనే కుమారుడి మీద రవి గారికి ఏమనిపిస్తుంది? ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి కుమారుడికి ఏం చేస్తాడు? తోడుంటాడు. కుమారుడి ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకని? నా కొడుకు నా మాట విని నా ఆజ్ఞకు లోబడ్డాడు, నేను వాడి అవసరాలు తీర్చాలి అని లోపల నుండి ఒరిజినల్గా ప్రేమ బయటకు వస్తుంది. మరి అలాగే దేవుడు కూడా మన చేతి పనుల విషయంలో, మనకు పుట్టిన పిల్లల విషయంలో, మనకు పండిన పంట విషయంలో, మన ఇంట్లో ఉన్న జీవరాశుల విషయంలో, కోడి కానీ, గొర్రె కానీ,
ఏమా, లేదా గేదె కానీ మేక కానీ ఏదైనా సరే మనం పెంచుకునే వాటిలో అన్నిటిలో అభివృద్ధి చెందాలి అంటే ఒకే ఒకటి మీరు చెయ్యండి. ఏంటి అంటే నా ఆజ్ఞలను మీరు గైకొనండి లేదా పాటించండి అని చెప్తారు. మరి పాటిస్తున్నావా? చాలామంది పాటించి ఎదురు చూడరు. ఏమండి? పాటించి ఎదురు చూడరు. ఎవరైనా ఏమో మొక్క నాటి ఫలం కోసం ఎదురు చూస్తారు. మొక్క నాటకుండా ఫలం వస్తుందా? మరి అలాగే ఆజ్ఞలో గైకొనకుండా మేలు జరుగుతాయా? జరగవు. అంటే క్రైస్తవం అంతా ఎక్కడ నష్టపోతుంది అంటే, పాస్టర్ గారు మా ఇంట్లో మేళ్ళు జరగట్లేదు, మీకు అర్థమైందా? మా ఇంట్లో ఆశీర్వాదం లేదు, మా ఇంట్లో సమస్యలే వస్తున్నాయి అంటే ఏం చేయాలో తెలుసా? ముందు మనం ఆజ్ఞలను గైకొంటున్నామా లేదా అనేది చూడాలి. అప్పుడు పాస్టర్ గారిని కూడా అడగాల్సిన అవసరంలా, మనకే తెలిసిపోద్ది. మన కుటుంబంలో మేలులు ఎందుకు జరగట్లేదో తెలిసిపోద్ది. మనకి కష్టం చేస్తుంటే రాబడి ఎందుకు రావట్లేదో తెలిసిపోద్ది. మన ఇంట్లో పశుపక్షాదులు కూడా అభివృద్ధి ఎందుకు చెందట్లేదో తెలిసిపోద్ది. అబ్రహాం గారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, లోతు గారికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఆస్తి వాళ్ళు కలిసి నివసించలేనంత ఎక్కువైంది. ఫస్ట్ కొంచెమే ఉంది. వాళ్ళు ఇరువురు కూడా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళిపోయారు. పలానా చోటుకి వెళ్ళు, నీ ఊరిని విడిచిపెట్టు, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, మొత్తాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అంటే ఆయనతో పాటు లోతు గారు కూడా వెళ్ళారు. అంటే పాటించాడా? పాటించాడు. పాటించి ఆయన చెప్పమన్న చోటకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ ఆస్తి పశుపక్షాదులు కూడా ఎంతవరకు అభివృద్ధి చెందాయి అంటే వాళ్ళు కలిసి ఉండటానికి చోటు చాలలేదు. అరే, మనం కలిసి ఉండటానికి మనకు చోటు చాలలేదు, గొర్రెలను ఎక్కడ పెట్టాలి, దున్నలను ఎక్కడ పెట్టాలి, గేదెలను ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? అందుకని నువ్వు పలానా చోట ఉండు, నేను పలానా చోట ఉంటా అంటే దేవుడు ఎలా అభివృద్ధి పరిచాడో ఒకసారి మనం తెలుసుకోవాలి. అలాగే మన కుటుంబాల్లో కూడా శోధన వస్తుంది అంటే, సమస్యలు వస్తున్నాయి అంటే, మన సహోదరుల మధ్య సమాధానం లేదు అంటే మనం ఆలోచించాల్సింది, ఎందుకీ మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, ఎందుకు మేలు జరగట్లా, ఈయన నిజమైన దేవుడేనా అని ఆలోచన రాకూడదు. నేను ఆజ్ఞలు పాటిస్తున్నానా లేదా అని రావాలి. అవును కదా? అన్ని పాటిస్తే నీకు మేలు ఎందుకు జరగదో ఆయన అడగవచ్చు. జరిగింది, 100% జరిగింది. మనం ఎప్పుడైతే ఆజ్ఞలు గైకొనమో వెంటనే మనకి మేలు వదిలే వస్తుందమ్మా, కీడు వస్తుంది. అప్పుడు కీడు వచ్చినప్పుడు నేను ఏదో తప్పు చేశాను అనుకోవాలి, కానీ నేను చర్చికి వెళ్తున్నా, నాకు మేలు ఎందుకు జరగట్లేదు అని అనుకోకూడదు. ఏమా, అంతేనా కాదా? అంటే రీజన్ ఒకటి. ఏమంటే దేవుడి రీజన్ ఎంత గొప్పగా ఉంది, అవునా కాదా? అందుకని ఏమంటున్నాడు అంటే దేవుడు 8వ అధ్యాయం 2వ వచనం, ఇదే ద్వితీయోపదేశకాండం 1-2 వచనం, 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు బ్రతికి అదిగోండి, మీరు బ్రతికి అభివృద్ధి నొంది అన్నాడు. అభివృద్ధి నొంది అంటే ఎప్పుడు ఉన్న చోట ఉంటామా? ధర్మశాస్త్రంలో అయితే సంవత్సరం వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? అభివృద్ధి నొందారు. అన్ని విషయాలు ఏం చేశారు తెలుసా? అభివృద్ధి నొందారు. అర్థమైందా? అందుకని ఏమన్నాడు? మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రయాణము చేసిన దేశమునకు పోయి ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు మీకు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అదుగోండి. దేవుడంట మేళ్ళు కలగటానికి మీరు నా ఆజ్ఞలను గైకొంటున్నారో లేదో మిమ్మల్ని నేను ఏం చేస్తానన్నాడు? శోధి పరిశీలిస్తున్నాను అంట. అంటే
ఎందుకని అంటే పాటిస్తే మనం బాగుపడతామా, దేవుడు బాగుపడతాడా? మనం బాగుపడతాం. అంటే నా బిడ్డలు నా మాటలు గైకొంటే వాళ్ళు బ్రతికి అభివృద్ధి పొందుతారు అంటున్నాడు. మధ్యవచనంలో అదే కదా అన్నది. మీరు బ్రతికి అభివృద్ధి పొందునట్లు అంటే బ్రతికి అభివృద్ధి పొందాలి అంటే నా ఆజ్ఞలను గైకొనండి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? మరి నా ఆజ్ఞలను గైకొంటున్నారా లేదా? చూడండి ఏమా, నా ఆజ్ఞలను గైకొంటున్నారా లేదని చూస్తున్నాడు. చూడండి, నా ఆజ్ఞలను గైకొందురో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తం. అంటే ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. ఏమండి, ఆజ్ఞలు పాటించకపోతే ఏం చేస్తాడంట? ఏమా, అణిచివేస్తాడంట. మనం పాటించకుండా అణిచివేయటం అంటే ఏం చేస్తాడు? చంపుతాడా? ఏముండదు. అణిచివేయటం అంటే ఏంటో తెలుసా? మనల్ని వదిలేస్తాడు. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. వదిలేస్తే ఇప్పుడు ఒక స్టూడెంట్ డైలీ స్కూల్కి వస్తున్నాడు అనుకోండి, ఉండే కొద్ది చదువు అబ్బింది. ఒక స్టూడెంట్ డైలీ స్కూల్కి రావట్లేదు అనుకోండి, వచ్చిన చదువు పోయింది. అంటే టీచర్ విడిచిపెట్టింది అనుకోండి, వచ్చిన చదువు పోద్ది. టీచర్ పట్టించుకుంది అనుకోండి, లేని చదువు వచ్చింది. అలాగే మనం ఆజ్ఞలను పాటిస్తున్నాం అనుకోండి, లేని అభివృద్ధి మనకు వస్తుంది. పాటించట్లేదు అనుకోండి, దేవుడు మనల్ని వదిలేస్తాడు. అంటే ఇందులో దేవుడిది ఏమన్నా తప్పు ఉందమ్మా? మనకు మేలు కలగట్లేదు అంటే ఏమి లేదు. ఎందుకని అంటే ఆయన సిస్టమ్ పెట్టాడు, ఎప్పుడో పెట్టేశాడు. ఆయన సిస్టమ్ ఎప్పుడో పెట్టేశాడు. మరి ఆయన సిస్టమ్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? పాటించాలిగా. ఏమా, ఆజ్ఞలు గైకొంటే ఎవరు? నీతిమంతులే కదా. నోవా గారిని ఇదిగో జలప్రళయం వస్తుంది, ఇక్కడ ప్రపంచాన్ని అంతా, ఇక్కడ ఉన్న జనాంగాన్ని అంతా నేను నీళ్ళతో ముంచి చంపబోతున్నాను, నువ్వు పడవ కట్టుకొని చెప్పాడు. ఏమా, మరి నోవా గారు ఏం పడవ ఏమయ్యా, నాకెక్కడ కుదిరిద్ది అన్నాడా? పడవ కట్టుకునేసరికి నోవా గారు దేవుడు మాట పాటించేసరికి ఏమైపోయింది? ఆయన కుటుంబం బతికారా? నీళ్ళలో నుండి బ్రతికారు. చచ్చిపోయారు, అందరూ చనిపోయారు. నోవా గారి కుటుంబం మాత్రం ఏమైపోయింది? సురక్షితంగా ఆశీర్వదించబడింది. అందరూ నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంటే ఆ శవాలను చూసుకుంటా వీళ్ళు హాయిగా నీళ్ళ మీద తేలిపోయారు. అంటే అందరూ గైకొనని వాళ్ళందరూ చనిపోయారు. గైకొన్న నోవా గారి కుటుంబం మాత్రం బ్రతికిందా? చనిపోయిందా? బ్రతికింది. హాయిగా 180 రోజుల తర్వాత ఏం చేశారమ్మా? హాయిగా కిందకు వచ్చారు, కొత్త జనాంగంగా ఉండిపోయారు. ఎందుకని అంటే నోవాహు ఈ తరంలో నీవే నీతిపరుడివి అన్నాడు. నీతిపరుడివి అన్నాడు అంటే నీతిపరుడు చనిపోతాడా? బ్రతుకుతాడా? బ్రతుకుతాడు. నీతిపరుడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. నీతిపరుడు చనిపోడు. ఎందుకు అంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఒకసారి. 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, అదిగో నీతి మరణము నుండి రక్షించును. అంటే నోవాహు గారు దేవుడి మాట విని ఇదిగో జలప్రళయం రాబోతుంది. ఏమా, అదే వస్తుంది. అదేనమ్మా, ఇదిగో జలప్రళయం రాబోతుంది, నువ్వు పడవ కట్టుకోమని చెప్పాడు. అమ్మా, శిష్యులు కట్టుకున్నాడా? పడవ కట్టాడు. జలప్రళయం వచ్చేసింది, అందరిని ముంచేసింది. వీళ్ళని మాత్రం, పడవలోకి ఎక్కిన వాళ్ళని, కుటుంబాన్ని మాత్రం ఏం చేశాడు? హాయిగా కాపాడాడు. అందరూ మరణించారు, ఈయన నీతి ఏం చేసింది? కాపాడింది. విజయ్ అవునా కాదు? అందుకని ఏమన్నాడు? భక్తిహీనుల ధనము వాళ్ళకి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది. అంటే నోవాహు గారి నీతి ఏంటి? దేవుడు మమ్మల్ని పడవ కట్టుకుంటే ఈ పడవలో మమ్మల్ని కాపాడుతాడు అని ఆజ్ఞ పాటించాడు.
కష్టపడి పడవ కట్టుకున్నాడు. తన్నే కాపాడుకున్నాడా, కుటుంబం అంతటినే? కుటుంబం అంతటిని కాపాడుకున్నాడు. ఏమా అంటే నోవాహు గారి నీతి ఎక్కడి నుండి కాపాడింది? అబ్బా సూపర్. అందుకని భక్తిహీనుల ధనము వాళ్ళకు ఉపయోగం లేదంట, నీతి మరణము నుండి రక్షిస్తుందంట. అంటే నోవాహు గారి నీతి జలప్రలయంలో చనిపోకుండా మరణం నుండి ఏం చేసింది? నీతి కాపాడింది. అంటే నోవాహు గారిలో నీతి ఉండేసరికి, నోవాహు గారు ఆజ్ఞలు గైకొనేసరికి దేవుడు ఎక్కడి నుండి కాపాడాడు నోవాహు గారి కుటుంబాన్ని? మరణము నుండి కాపాడాడు. అది మనమైతే ఏమన్నా తెలుసా? మన విజయవాడలో వరదలు వచ్చింది. ఏమా విజయవాడలో వరదలు వచ్చింది. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అయ్యో పాపం అనే స్థితికి వచ్చేసింది. అమ్మా అక్కడే ఉన్నారా? మరి ఇప్పుడు అంత చిన్నదానికే మనం అంత ఇదైపోతే, మరి ఆ పట్టణాలన్నీ జలప్రళయం ద్వారా నశించిపోతే నోవాహు గారికి ఇంకెంత ఇదిగా ఉంది. అందుకని ఆయన భార్య బిడ్డలు కోడళ్ళు బ్రతికారు. నీతి మరణము నుండి కాపాడును అన్నాడు. అందుకని ఏమన్నాడు? నువ్వు నా ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి తెలుసుకుంటున్నాను అన్నాడు. ఇందాక చెప్పినట్టు 8:2 అయ్యి అవునా కాదా? కాబట్టి మనం ఆజ్ఞలను గైకొంటే మనకి ఎలాంటి రిమార్కు ఉండదు. ఆజ్ఞలు గైకొనటం వల్ల మనం పాపం చేయం, పరిశుద్ధులుగా ఉంటాం. ఎందుకని? తొందరపడి చేయం, సహిస్తాం. అన్నిటిని కూడా ఏం చేస్తాం? సహించుకుంటాం. ఏమైందిలే అని ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాం తెలుసా? సర్దుకొని పోతాం. సర్దుకొని పోయే కొద్ది పక్క మనిషికి ఏమనిపిస్తుంది తెలుసా? అరే అన్నయ్య అన్ని ప్రతిదీ సర్దుకొని పోతాడు, పాపం తను బాధపడతాడు కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం. అరే అక్క అన్నిటినీ సర్దుకొని పోద్ది కానీ తను బాధపడింది కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అంటే అక్కడే వచ్చేసింది నీకు ఆశీర్వాదం. అక్క మంచిది, అన్న మంచోడు అని ఎప్పుడైతే వాళ్ళ మనసులో అనుకుంటారో అప్పుడే ఆశీర్వాదం, మనుషుల యొక్క దయ నీ మీదకి, మన మీదకి వచ్చేసింది. ఏమా అవునా కదా? మన మీదకి వచ్చింది. అందుకని ఏం చేయాలి అంటే చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 23వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మీరు చూడండి, ఒక్కొక్క మాట జాగ్రత్తగా. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని, అదిగో మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు అదిగోండి మనసు ఏం చేసుకోవాలి? దృఢంగా ఉండాలి. ఏమని? ఒకసారి ఏం చేస్తా తెలుసా? తొందరపడి కోప్పడతాం. ఈసారి నేను కోప్పడకూడదు అని దృఢ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరం బలహీనలే. ఏమంటే అవునా కదా? ఎంత వాక్యమైనా ఎంత ఇచ్చేసినా సందర్భం వచ్చేసరికి ఏమైపోతాం? ఏమో ఇప్పుడు ఏమనిపిస్తాం? దేవా రేపు చూడు అనుకుంటాం. తెల్లారగానే ఏమైపోద్ది సందర్భం. కానీ మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడు నిలబడాలి. మనం అందరం చర్చికి వచ్చినంత మాత్రం ఒక్కసారిగా యేసు ప్రభులు అయిపోం. మీకు అర్థమైందమ్మా? మరి ఏం చేయాలి? దృఢపరుచుకోవాలి. నాలో ఈ బలహీనత ఉంది, తొందరపడే మనసు ఉంది, నాకు ఇది నేను మార్చుకోవాలి అని నీకు నువ్వే ఏం చేసుకోవాలి తెలుసా? దృఢపరచుకోవాలి నీ మనసుని. సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞ కంటే ఇది గొప్ప అని కోపాన్ని కూడా దిగమింగుకొని ప్రశాంతంగా ఒక్క నవ్వు నవ్వితే ఎదుటి వాళ్ళ కోపం అంత ఏమైపోతుంది తెలుసా? చల్లారిపోతుంది. పర్లేదులయ్యా అని ఎప్పుడైతే నువ్వు అన్నావో వెంటనే ఎదుటి వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నా కానీ ఏమైపోద్ది? కోపం చల్లారిపోద్ది. అంతెందుకు, మనం బైక్ మీద స్పీడ్గా వెళ్తా ఉంటాం, వాళ్ళు స్పీడ్గా వస్తుంటారు. తప్పు మనదో వాళ్ళదో అయిపోద్ది. దగ్గరకు రాగానే కోపంగా చూస్తారు మన వైపు. మనం ఒక్కసారి నవ్వితే చూసి వెళ్ళొచ్చు కదా అంటారు. నవ్వకుండా సీరియస్గా ఉంటే కళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం అంటారు. అంతే కదమ్మా? సీరియస్గా కోస్తాం. మనం కోపం విత్తితే కోపాన్నే కోస్తాం, మన ప్రేమను విత్తితే ప్రేమనే పంట కోస్తాం. అవునా కదా? అందుకని ఇద్దరు బైకులు వేసుకొని స్పీడ్గా వచ్చామనుకోండి, ఎదుటి వాళ్ళు కోపపడి పళ్ళు కొరికారు, మనం ఒక నవ్వు నవ్వి సారీ తమ్ముడు అంటే
అన్న చూసిపోన్నా. చూడండి మాట, అంత కోపం కూడా చల్లారిపోయింది. అంటే మనం కోపాన్ని ఏం చేసేవాళ్ళం? చల్లార్చేవాళ్ళం. మనం అణుచుకొని ఎదుటి వాళ్ళ కోపాన్ని చల్లార్చేవాళ్ళం. మనం అంటే కోపాన్ని చల్లార్చామంటే మనం ఏం చేసాం? ఆజ్ఞలని పాటించాం. అప్పుడు వాళ్ళ పైకి మీద ఉన్న అతను వెంటనే అనుకుంటాడు, అదే అంత కోపంగా నేను చూసినా కానీ చిన్న నవ్వు నవ్వాడు, మనిషి మంచివాడు అనుకుంటాడు. ఏమి లేదు, మనం అనేది నేను అని అహం చచ్చిపోతే చాలు మనలో. ఏమంటే అవునే కదా, నేను నన్నంటావా అని అహం చచ్చిపోతే చాలు, దేవుణ్ణి ఈజీగా గెలిపించవచ్చు. దేవుణ్ణి ఏం చేయొచ్చు? ఈజీగా గెలిపించవచ్చు. సందర్భంలో వచ్చినప్పుడు నిలబడగలిగితే అదే చాలు. సందర్భం వచ్చినప్పుడు తెలియగలిగిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఒక గొడవ వచ్చిందనుకోండి, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజే పొద్దున నిన్న సాయంత్రం మనత పక్కన అమ్మాయి దుర్గా, నిన్న సాయంత్రం పక్కన వాళ్ళు ఇదిగా ఉంటారు. ఆ బ్యాడ్ స్మెల్ అంతా మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. చాలా రోజులు భరించి చెబితే నొచ్చుకుంటారేమో, ఏం మేము గలీజ్గా ఉండేవాళ్ళమా అనుకుంటారేమో అని భయంతో చాలా రోజులు సహించాను. సహించాలి, ఇంకా అన్నం తినలేకపోతున్నాను. ఆ పక్కన ఆ బ్యాడ్ స్మెల్ అన్నం తినలేకపోతున్నాను అన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఒక మాట చెప్పండి. ఎన్నో రోజులు భరించాం అమ్మ, చాలా రోజుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, కొంచెం వెనక శుభ్రం చేయండి అమ్మా అని చెప్పినప్పుడు ఈ మాట అనండి. చాలా రోజుల నుంచి ముందు భరించామన్న సంగతి చెప్పండి. ఈ రోజే స్మెల్ వస్తే ఈ రోజు కూడా ఓపిక పట్టలేరా మీరు అన్నట్టు ఉంటుంది. అందుకని చాలా రోజుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందమ్మా, కొంచెం వెనక శుభ్రం చేయరా అని అడుగు అని చెప్పి. ఇంకా అమ్మాయిలు ఏం చేసింది తెలుసా? అమ్మ కొద్దిగా వెనక బ్యాడ్ స్మెల్ వస్తుంది, కొంచెం అన్నం తినడానికి ఇబ్బందిగా ఉంది, కొద్దిగా శుభ్రం చేయరా అంటే, అక్క మేము వెనక్కి వెళ్ళక చాలా రోజులైంది అందుకనే పట్టించుకోవాలా. సరేనక్క అన్నాడు. అట్టా కాకుండా నీ కళ్ళు ఉండేయాలి లేవు అంటే, మీరు మనుషులా కాదా అంటే, అన్నం తింటున్నారా ఏమన్నా తింటున్నారంటే ఏముండదు అక్కడ. నువ్వు అంటావు కానీ వాళ్ళు శుభ్రం చేస్తారు. కానీ శుభ్రం చేసినాక ఏమనుకుంటుంది తెలుసా? వీళ్ళకి మాట తీరు కుదరదు, ఒకరోజు స్మెల్ వస్తేనే అట్టా గిట్టని ఓర్చుకోలేకపోయారు, మళ్ళీ వీళ్ళు చర్చికి వస్తున్నారు. శుభ్రం చేస్తారు. అదేదో ప్రేమగా చెబితే ప్రేమతో చేస్తారు. ఏం చేస్తారు? అయ్యో అన్న బ్యాడ్ స్మెల్ వస్తుందా, ఇంక రాని ఏం లేదన్నా అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. అలా కాకుండా మనం పదే పదే కోపడతాం, కడగన పోయి ఏం చేసుకుంటారు చేసుకో, మా ఇల్లు నా ఇష్టం అంటే ఏమన్నా కుమార్ చేస్తాం అంతే కదా. ఏమైనా చేయగలమా? మా ఇల్లు మా ఇంట్లో మా ఇంట్లో మేము అటెండ్ చేసుకుంటాం. బ్యాడ్ స్మెల్ వస్తే పోయి వేరే ఇంట్లో ఉండిపో, ఏమైనా చేస్తామని కేసు పెడతామని ఏముండదు. ఎందుకని అంటే ఆజ్ఞలను గైకుంటేనే అందరినీ సంపాదించడం. ఎప్పుడైతే ఆజ్ఞలను మనం గైకొనమో అందరి దగ్గర. అలాగని తొందరపడే వాళ్ళు, సహించలేని వాళ్ళు ఏమనుకో తెలుసా? నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతలోంచి బయటికి రావాలి అనుకోవాలి. అంటే కొంతమంది ఫీల్ అవుతారు, అన్న ఏంది ఇట్టా చెప్పాడు అంట. మన కోసమే కదా ఏమ్మా, మన కోసమేనా లేదా వాక్యం ఎవరి కోసం? మన కోసం. అప్పుడు ఏం చేసుకోవాలి? వాక్యం విన్నప్పుడు మనం మార్చుకోవాలి. అవునా కదా? చదువుమ్మా. 23:6 యోషువ గ్రంథం 23:6. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటిని అన్నిటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని అదిగో దాని నుండి ఆజ్ఞ నుండి ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఏం చేయకూడదమ్మా? తొలగిపోకూడదు. తొందర పడ్డామా తొలగిపోయినట్టే లెక్క. అవును కదా? తొందర పడ్డామా దృఢత లేనట్టే. యోబు గారు అంటాడు,
ఆడపిల్లను చూసినప్పుడు నేను కామంగా ఆలోచించకుండా నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు యోబు గారు అన్నాడు. 31 అధ్యాయం ఏమన్నాడు తెలుసా? తీయదు. ఆడపిల్లను చూసి నా కన్ను కామంగా చూడకుండా ఉండటం కోసం కంటితో ఏం చేస్తున్నాడు తెలుసా? నిబంధన చేసుకున్నాడంట. ఏమని? నేను నా కన్నులతో అదే దృఢపరుచుకోవటం, నిబంధన తీసుకున్నాడు. కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను అదిగో. ఎందుకని? నా కళ్ళతో నిబంధన చేసుకున్నా. మీకు అర్థమైందమ్మా? మనం కూడా ఏం చేయాలి తెలుసా? బలహీనతలు అందరికీ ఉంటాయి, గుర్తుపెట్టుకో. అందరికీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నిబంధన చేసుకోవాలి. ఇక నుంచి నాకు ఈ గుణం ఉండకూడదు, ఇక నుంచి నేను ఈ లక్షణాలు నాలో ఉండకూడదు. ఉంటే ఏమైపోద్ది? మనకి అభివృద్ధి ఉండదు, కష్టాలు వస్తే మనం నిత్యము బ్రతికే స్థితి ఉండదు. మరి మన కుటుంబం బాగుపడాలి అంటే ఏం చేయాలి? ఆజ్ఞలని గైకొనాలి. అంటే ఆజ్ఞలు గైకొంటే ఏం జరిగిద్ది? నిత్యము మేలు జరిగిద్దంట, నిత్యము బ్రతుకుతామంట, అభివృద్ధి పొందుతామంట. అంటే అభివృద్ధి పొందాలంటే ఒకే ఒకటి పాటిస్తే చాలు. ఏంటది? ఆజ్ఞలు గైకొంటాం. కరెక్ట్గా చెప్తారు, ఆజ్ఞలు గైకొంటాం. అందుకని కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచించాలి. ఏమని అంటే, నేను ఎక్కడో తప్పు చేసి ఉంటానే, నేను ఎక్కడో తప్పు చేశానన్న అనుకోవాలి. కానీ ఈ దేవుడి దగ్గరకు వచ్చాక ఎన్నో కష్టాలు వస్తాయి. అసలు ఈయన దేవుడేనా ఏమనిపిస్తుంది? ఈ దేవుడి దగ్గరకు వచ్చాక ఎన్నో కష్టాలు వచ్చినాయి, అసలు ఈయన దేవుడేనా అనుకోకూడదు. ఏమా? ఎందుకని? ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, చూసి వెళ్ళు అన్నాడు. చూడకుండా వెళ్ళి పడి ఈ స్పీడ్ బ్రేకర్ వేసినాడు ఎవడు అని తిట్టుకుంటే, స్పీడ్ బ్రేకర్ వేసింది ఎందుకు? మన కోసమే కదా. ఏమా? మన కోసమే కదా స్పీడ్ బ్రేకర్ వేసాడు. చూసుకోకుండా స్పీడ్ బ్రేకర్ వేసినప్పుడు అర్థం ఏంటి? స్పీడ్ బ్రేకర్ చూసినప్పుడు ఇది స్పీడ్ బ్రేకర్ వేసారంటే నేను స్లోగా వెళ్ళాలి అనుకోవాలి. అలా కాకుండా ఏమైద్దిలే అని వెళ్ళి పడ్డావు. పడ్డ తర్వాత ఎవడరా ఇక్కడ వేసినాడు స్పీడ్ బ్రేకర్? ఏమో అదే ప్రమాదం జరగకపోతే ఎవరో మహానుభావుడు స్పీడ్ బ్రేకర్ వేసాడు. ప్రమాదం జరిగితే ఎవడరా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేసింది? స్పీడ్ బ్రేకర్ వేసింది మంచికే, పాటించక నువ్వు పడిపోయావు. ఏమో మీకు అర్థమవుతుందా? స్పీడ్ బ్రేకర్ వేసింది పడిపోవాలనా లేదా జాగ్రత్తగా వెళ్తే ప్రమాదం జరగకుండా ఉండాలనా? పడిపోయి ఏమన్నాడు? వెనక్కి తిరిగి చూసి ఎవడరా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేసింది అంటే వేసింది తప్ప. అలాగే మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చి, ఈయన దేవుడేనా, నాకు మేలు జరగట్లేదు, ఆయన స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా పడి స్పీడ్ బ్రేకర్ వేసిన ఆయన తిట్టినట్టు మనం ఆజ్ఞలో గై కొనకుండా ప్రవర్తిస్తూ కష్టాలు వచ్చేసరికి ఈయన దేవుడేనా అని ఆయన వైపు తిరిగినట్టు. ఇది ఎంత రాదు ఏమా? అవునా కదా? కాబట్టి మనం ఆజ్ఞలు గై కొనితేనే మన జీవితాలు మన కుటుంబాలు బాగుపడతాయి. ఎలా బాగుపడతాయి అనేది వచ్చేవారం చెప్తా. దేన్ని బట్టి బాగు చేస్తాడు అనేది వచ్చేవారం చెప్తా కదా. అందుకని ద్వితీయ 27 అధ్యాయం ముగించుకుందాం మనం. 27 అధ్యాయం 26 వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను జాగ్రత్తగా విన్నమ్మా, ముగించుకుందాం. చివరి 2 వచనాలు చదువుకుందాం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని. అదిగో శాపగ్రస్తుడు. అంటే ఆజ్ఞలను గైకొంటే స్థిరపడతాం. ఏమా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని రాయబడింది. ఆ వాక్యం ఎలా స్థిరపరచబడింది? యేసు ప్రభు వారిని ప్రేమించటాన్ని బట్టి. అంతే కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట యేసు ప్రభు వారు పాటించారా లేదా? ప్రేమించే కదా చనిపోయింది. అంటే ఆ మాటను ఏం చేశాడు? యేసు ప్రభు వారు స్థిరపరిచాడు. అయ్యా, బైబుల్ ఎవరైనా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా, మరి ఎవరైనా ప్రేమించారా అంటే ఎవరు చూపిస్తాం మనం? యేసు ప్రభుని చూపిస్తాం. అంటే యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఆజ్ఞని గైకొని స్థిరపరిచాడు. అలాగే మనం కూడా ఈ ఆజ్ఞలను గైకొని స్థిరపరిస్తే చదువు
స్థిరపరచకపోతే గై కొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు అదుగో శాపగ్రస్తుడు. ఇంకెప్పుడు చూసినా కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది అనేది ఏముండదు. చికాకుగా ఉంటుంది. చికాకుగా ఒకళ్ళకి నవ్వటం ఉండదు, ఒకళ్ళు పలకరించుకోవటం ఉండదు, ఒకళ్ళకి సంతోషం ఉండదు. అంటారు, అన్న ఇంట్లోకి వెళ్తే ఏందో బాధగా ఉందన్న, ఏందో ఇదిగా ఉంది, మా ఇంట్లో అసలు సమస్యలన్నా, ఇబ్బందులన్నా అంటాం. ఎందుకని అంటే మన ఇంట్లో ఏం తక్కువైంది? వాక్యం తక్కువైంది. ఏం తక్కువైంది? వాక్యం తక్కువైంది. అందుకే వాక్యం ఎప్పుడు మన మనసులో ఉండాలి అంటే మీకు అందుకే ఎప్పుడు చెబుతాను, మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి అంటాను. నేనేమన్నా తెలుసా? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మెమరీలో వాక్యాలు ఎక్కించుకోవాలి. ప్రతి ఒక్కరు లేచినప్పటి నుంచి పడుకోబోయేంత దాకా ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? వింటా పడుకోవాలి. నిద్ర వచ్చేంత వరకు కూడా వాటిని వింటా పడుకుంటే ఎప్పుడు కూడా మన మనసులో ఏముంటుంది? ఒకప్పుడు అన్నమయ్య కీర్తనలో నిద్ర లేచేటప్పుడే మా భార్య చెబుతా, నువ్వు లేచి ఆ పాటలు పెట్టాడు. నేను లేచేటప్పుడే ఆ పాటలు వినాలి. ఆ పాటలు వింటా లెగిస్తే ఆ రోజంతా నాకు ఎట్లా ఉంటుంది తెలుసా? హుషారుగా లెగిస్తా, ఆ పాటలు పాడుకుంటా. ఆ రోజు సాయంత్రం దాకా ఆ పాటలు పాడుకుంటా ఉండేవాడిని. మీకు అర్థమైందమ్మా? ఎందుకని? లేవటమే చెవిని పడతాయి ఆ పాటలు, ఆ సంగీతం, ఆ పాటలు చెవిని పడేసరికి హుషారుగా లెగుస్తాను. సాయంత్రం వరకు కూడా అదే పాటలు పాడుకుంటా రోజు గడుపుతా. అంతకుముందు మా భార్యకి ఇంక చెప్పే పని లేదు. ఈ భార్య కదా, ఆ భార్య, ఈ భార్య వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. ఆ భార్య ఉన్నప్పుడు ఇంకే పర్లేదు, ఏమైంది, మంచిదే కదా. అర్థమైందమ్మా? అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అలాగే మనలో కూడా ఉదయం లేవగానే ఎప్పుడైతే వాక్యంతో కానీ పాటలతో కానీ స్టార్ట్ అవుతామో, నేను ఇప్పటికీ నిద్రపోయేంత వరకు కూడా నేను పాస్టర్ని, నేను ఒకళ్ళ వాక్యం వినేది అనుకోదు. ఎవరైనా మంచి ఉంటే పెట్టుకొని నిద్రపోయేంత వరకు వింటా ఉంటా. లేదంటే బైబిల్లో ఆడియో బైబిల్ ఆన్ చేసుకొని చెవి దగ్గర పెట్టుకొని నిద్ర వచ్చేంత వరకు కూడా నిద్రపోతాను. ఎందుకనంటే నేను ఎప్పుడైతే వాక్యానికి దూరం అవుతానో మీకు వాక్యాన్ని అందించలేను, నాకు నేను జాగ్రత్తగా ఉండలేను. ఇప్పటికీ ఈరోజు వాక్యం చెబుతా ఒకటే చెప్పేవాళ్ళకి, నేను ఏ ఆజ్ఞనైనా పాటించకుండా ఇన్ని సంవత్సరాల అనుభవంలో మీరు ఒక్కటైనా చెప్పగలరా అని అడిగా. ఈరోజు ఒక్క ఆజ్ఞను తప్పిపోయావు నువ్వు అని ఒక్కటైనా చెప్పగలరా అని అడిగే వెళ్ళను. ఇంకా వీళ్ళకే కోపం వచ్చేది నా మీద. నువ్వు అంత సహించుకోవడాన్ని బట్టే వాళ్ళు అట్లా చేసేది. అంటే నేను సహించుకుంటే వీళ్ళు కోపపడేవాళ్ళు. మరీ అంత సహనమా అని. మరీ అంత సహనం అంటే యేసుప్రభు అంత సహనం అని ఉందా? లేదు కదా. బోధించేవాడు మరి అన్ని విషయాల్లో కరెక్ట్గా లేకుండా ఇక్కడికి వచ్చి మీకు నీతి సూక్తులు చెప్తే ఎట్టగా ఏమా సరిపోద్దా? కాదు. అలాగని నేను పెద్ద నీతిమంతుడిని మీరు నాలాగా ఎందుకు ఉండరు అంటే సరిపోద్దా? ఉండదు. దైవజనుడు అంటే ప్రత్యేకంగా ఉండాలి. మరి అదే ఆ దైవజనుడు అంటే ఏం తిన్నామా, ఏం తాగుదామా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నామా, ఏ కారులో తిరుగుదామా అనేది కాదు కావాల్సింది. ఎంతవరకు మాదిరిగా ఉండగలుగుతున్నామా అది చూసుకోవాలి. అవునా? అందుకని సౌలు గారి విషయంలో ఆజ్ఞలు గైకోనకపోయేసరికి ఎంత నష్టం జరిగిందో చూడండి. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, చివరి మాట. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు గారు మాట్లాడుతున్నాడు సౌలు గారి గురించి. ఫస్ట్ సౌలు గారమ్మ దేవుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి సౌలు గారికి. కానీ రాను రాను మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అమ్మా ప్రారంభంలో ఎట్టా ఉండేవాడో తెలుసమ్మా? చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు. రాను 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 తన స్థితిని చూసి గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? గర్వం వచ్చేసి చూసుకోవచ్చు, మనంగానే ప్రార్థన చేయొచ్చులే, బైబిల్ చదువుకోవచ్చులే అన్నట్టుగా రాను రాను ఏమైపోద్ది, అలాంటివి వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఏం జరిగిందంట? అందుకు సమూయేలు ఇట్లా నేను 11 చదువయ్యా. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోయుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటము. మొదటి సమూయేలు గ్రంథం 13:11 నుంచి చదువుతున్నాడు. నీవు రాకపోవటను ఫిలిస్తీయులు
మిక్మషులో ఆ, కూడి ఉండుటకు కూడి ఉండుటకు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి అదిగో సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అదిగో నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. అయితే నీ రాజ్యం ఎందుకని? అది ఆజ్ఞల గై పనుల ఏమా అర్థమైందా? అంటే ఆజ్ఞల గై కొనకపోతే రాజ్యమైనా పడిపోద్ది. ఎందుకని? దేవుడు మాట. రాజ్యమే పడిపోయింది అంటే మరి మన కుటుంబం పడిపోవటానికి పెద్ద ఇదే ఉంది. మనం అనుకుంటాం ఆర్థికంగా మన ఇంట్లో ఏ కష్టాలు లేవు, అదే సంతోషం అనుకుంటాం. తిన్నా తినకపోయినా దేవుని వాక్యానుసారంగా బ్రతకటమే సంతోషం. ఆ సంతోషం తర్వాత ఈ డబ్బు సంతోషం. ఆ సంతోషం లేనప్పుడు ఇది అల్పకాలమే కదా ఏమా. అందుకని దేవుడు ఎప్పుడు కూడా మనం నలిగిపోకుండా బాధపడకుండా మనకి స్థిరాస్తిని అది. కాబట్టి మన ఇంట్లో మేలు జరగాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి అని తెలుసుకున్నాం. మరి మేళ్ళు ఎలా ఉంటే జరుగుతాయి? వచ్చేవారు తెలుసుకున్నాం. ఆజ్ఞలు గైకొంటే మేళ్ళు జరుగుతాయి. మరి ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు గైకొనాలి? అదేంటి అనేది వచ్చేవారు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా మన కుటుంబాలకు మేలు జరగాలి అంటే, మనం నిత్యం బ్రతకాలి అంటే, నిత్యము మన కుటుంబాల్లో మేలు జరగాలి అంటే ఒకే ఒకటి దేవుడు చెప్పాడు. ఏంటది? ఆజ్ఞలు గైకొని పాటించటం. ఇప్పుడు ఆజ్ఞలు గైకొని పాటిస్తే దాన్ని ఏమన్నాడు దేవుడు? అవును అని చెప్పి వచ్చేవారం మనం తెలుసుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు కూడా కుటుంబంలో మేలు జరగాలంటే విశ్వాసి చేయాల్సిన ఏంటి అనేది రాసుకోండి. నేను టైటిల్ ఏం పెట్టలేదు, నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది అంశం. ఇప్పుడు చెప్పాలనిపించింది. నా వీడియో ఆఫ్ చేయ ఆజ్ఞలు